మనిషి తను అనుకున్నది చేయకుంటే మనసు నిమ్మలం ఉండదట, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుందట. అంటే సపోజ్ యాక్టర్ కావాలని అనుకుంటే గాసారం మంచిగా లేక కండక్టర్ అయిందే అనుకో, ఎప్పటికీ యాక్టింగ్ మీదకి మనసు గుంజుతుందట. కండక్టర్ కొలువు చేసుకుంటేనే యాక్టింగ్ ట్రై చేస్తుంటాడట. అట్లా ఒకటి కావాలనుకొని ఇంకోటి అయితే రెండింటిని మేనేజ్ చేసే ఉపాయం చేస్తారట. అట్లనే చేస్తున్నాడట మన సీఎం రేవంత్ రెడ్డి. అవునా, ఏంటిది అది అని అంటారా? సరే నేను చెప్పను, ఇగో ఈసారి చెప్తున్నాడు ఇనుర్రి. నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తా ఉన్నాం. సీఎం కాకుంటే ఏం చేద్దు అని అడిగితే రౌడీని అయ్యేటోని అని రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు ఓ ఇంటర్వ్యూలా. అగో ఆ కళను సీఎం కుర్చీలో ఉండి నెరవేర్చుకుంటానట. పుర్రెల పుట్టిన బుద్ధి పుణ్యలోకాలు తిరిగిన పోదన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పుర్రెల పుట్టిన ఆలోచన సీఎం కుర్చీ ఎక్కినా పోతలేదట. రౌడీయిజం చేసి బీఆర్ఎస్ పార్టీలను తిప్పల పెడుతున్నాడట. అంతేకాదు హైదరాబాద్ పేరును ఆగం చేస్తున్నాడట. మేము బాంబేలో ఉండం, మేము కలకత్తాలో ఉండం, మేము మద్రాసులో ఉండం, ఢిల్లీలో ఉండం, మేము హైదరాబాద్ లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళ హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని, గ్లోబల్ సిటీని వాళ్ళ 18 నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి, గూండాయిజానికి అడ్డాగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ ను, గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ ను సర్వనాశనం చేస్తా ఉన్నారు. అది జగమెరిగిన సత్యమేనాయే. ఎట్లుండే హైదరాబాద్ ను ఎట్లా చేసిండ్రు ఏం కథ? ఇంతకు బీఆర్ఎస్ పార్టీలు జమగుడి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ ముచ్చట్ను ఆర్ఎస్ ప్రవీణ్ సార్ చెప్తున్నాడు ఇనుర్రి. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారికి మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు అనే ఇద్దరు వ్యక్తుల నుండి విపరీతంగా, వాళ్ళ అనుచరుల నుండి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నిన్ను చంపుతాము, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకునే బెదిరింపు కాల్స్ చాలా విపరీతంగా వస్తుంటే ఆధారాలన్నిటితోని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి మరి మేము అగో అంత ఆగం చేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా అని ప్రజాప్రతినిధుల తీరుగా కాకా రౌడీల తీరుగా చేస్తున్నారట. మంది మార్బలాన్ని మేపుకుంటా బీఆర్ఎస్ పార్టీలను తిప్పల పెట్టుడే అభివృద్ధి అన్నట్టు చేస్తున్నారట. అందుకే పోలీసులు కేసులు పెట్టలే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిందట. దానికి పోలీస్ పెద్ద సార్ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పిండట. ఓగాల ఇట్లనే చేస్తాం, మా సర్కారు మా ఇష్టం అన్నట్టు చేస్తే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ ఏదైతే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం. జైళ్లలో ఉండడం, మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైళ్లలో పెట్టడం ఖాయం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గూండాయిజం బంద్ చేసుకోండి. ఇన్నరా ఏకంగా ఓ ట్రిబ్యునల్ వేసి ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నోళ్లను, గూండాయిజం చేస్తున్నోళ్లను జైలుకు పంపుడు ఖాయం అంటున్నారు. మరి రౌడీల తీరుగా రోడ్ల మీద రుబాబ్ చేసుడు ఆపుతారో తర్వాత జైలుకే పోతారో చూడాలే.